మొత్తం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో 300 మార్కుల పేపర్లో చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఎకానమీ. సో అట్లా అంటేనే వింటారు. ఓకే, సో ఈ 75 మార్కుల ఎకానమీ పేపర్ని బేసికల్గా 5 యూనిట్లు 5 చాప్టర్లు అంటాము. ఈ 5 చాప్టర్లను చాలా సులభంగా అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ చాప్టర్ ఏదైతే మనకు క్రక్స్ ఆఫ్ ద చాప్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే, మొదటి చాప్టర్లో మనకు జాతీయ ఆదాయం అనగా నేషనల్ ఇన్కమ్ అనేది మెన్షన్ చేసి ఉన్నారు. అంటే అందరూ కూడా జాతీయ ఆదాయం అంటే ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతులు, అంటే జీడిపి ఎలా లెక్కింపు చేస్తున్నారు, ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, ఈ రకంగా డిఫరెంట్ మెథడాలజీస్ టు మెజర్ ద నేషనల్ ఇన్కమ్, ఆ మెథడ్స్ చూస్తున్నారు. కానీ దెర్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ నేషనల్ ఇన్కమ్, లైక్ చేంజ్ ఆఫ్ బేస్ ఇయర్, ఆధార సంవత్సరాన్ని మార్పు చేసేటటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని కొంచెం టెక్నికల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నామినల్ జీడిపి, రియల్ జీడిపి అంటాం, అంటే నామమాత్రపు జీడిపి, వాస్తవ జీడిపి, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి పొంతన ఏంటి, ఎందుకు మనము రెండు ఆస్పెక్ట్స్లో కూడా ఎందుకు మనం చూడాల్సి వస్తుంది. అదే రకంగా సంభావ్య జీడిపి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నటువంటి అంశం, దట్ ఈస్ పొటెన్షియల్ జీడిపి. వై ఇండియా ఈస్ అనేబుల్ టు అచీవ్ ద పొటెన్షియల్ జీడిపి. కొన్ని దినపత్రికలనేమో వికసిత భారత్ 2047 కల్లా మనం అచీవ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో మనకు విదేశీ నిలువలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతున్నాయని చెప్తున్నారు. డిస్పైట్ హ్యావింగ్ ఆల్ దీస్ ఇన్పుట్స్, వై ఇస్ దట్ ఇండియన్ ఎకానమీ స్టిల్ స్టెగ్నేటింగ్? అలాంటి అంశం అంటే కొంచెం అనలిటికల్గా. ఒకప్పుడు గ్రూప్ 2 పరీక్షలు అంటే కేవలం ప్రణాళికలు, పథకాలు. కానీ ఇప్పుడు ప్రణాళికల యొక్క స్కోప్, సిగ్నిఫికెన్స్ అన్నది డ్రాస్టికలీ ఇట్ హస్ ఫాలెన్ డౌన్. ఓకే, ప్రణాళికల కాలం పోయింది, నీతి ఆయోగ్ కాలం వచ్చింది. సో నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? ఈరోజు కాదు, రేపు తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష జరగబోతుంది. ఎకానమీ పేపర్ రేపు ఉండబోతుంది. సో రేపటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ని మీరు అనలైజ్ చేయాలి. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు గెట్ అ కాన్సెప్చువల్ క్లారిటీ, మేడం ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి పోటీ పరీక్షలో ఎక్కడ ఎకానమీ బిట్లు కనిపించినా ఎకానమీ బిట్స్ని చూడాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, డేటాబేస్ ఎలా అడుగుతున్నారు, దాన్ని మీరు అనలైజ్ చేయగలగాలి. సో ఫస్ట్ యూనిట్లో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ, కరెంట్ ఎకానమీని లింక్ చేసుకుంటూ జాతీయ ఆదాయాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. జాతీయ ఆదాయం అయిపోయిన తర్వాత ఫస్ట్ చాప్టర్లోనే మీరు చూడాల్సినటువంటి మరొక అంశం వృద్ధి, అభివృద్ధి, దట్ ఈస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ మధ్య ఎక్కువగా డైరెక్ట్లీ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటి అంశాలు సిలబస్లో పేర్కొనలేదు. కానీ పేదరికం నుండి కూడా ప్రశ్నలు వస్తాయి, నిరుద్యోగిత నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. సో పేదరికం నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, హౌ ఎన్ఎస్ఓ ఇస్ యాక్చువల్లీ ఎస్టిమేటింగ్ పావర్టీ ఇన్ ఇండియా. పేదరిక అంచనాపై వివిధ కమిటీలు, సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పింది, రంగరాజన్ కమిటీ ఏం చెప్పినారు, హాష్యం కమిటీ ఏం చెప్పింది, సక్సేనా కమిటీ ఏం చెప్పింది. చరిత్రలో చూస్తే దాదాబాయి నరోజీ నుండి ఎన్ఎస్ఓ వరకు ప్రతి పద్ధతిని కూడా యూపీఎస్ మెథడాలజీ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఎంఆర్పి, యూఆర్పి మెథడ్, ఎంఆర్పి మెథడ్, ఎంఎంఆర్పి మెథడ్, మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్, ఇట్లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే ఎకానమీ బేసికల్గా ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, రాదర్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మీకు రాజ్యాంగంలో, పాలిటీలో, హిస్టరీలో ఉన్నటువంటి ఒక డిఫైన్డ్ సిలబస్ అన్నది, ఒక డిఫైన్డ్ ప్యాటర్న్ అన్నది పేదరికం, నిరుద్యోగాన్ని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు పేదరికాన్ని కవర్ చేయాలంటే వృద్ధి, అభివృద్ధి అంటున్నాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రోత్ థియరీస్, వృద్ధి సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాల నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. బేసికల్గా ఆ వృద్ధి సిద్ధాంతాల నుండి అగైన్ యూ షుడ్ ఎంటర్ ఇంటూ సమ్ సూచికలు, ఇండెక్సెస్ అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అదే రకంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి, కొన్ని కర్వ్స్ ఉంటాయి అమ్మా. కర్వ్స్ అంటే లారెన్స్ కర్వ్ అంటాం, జిన్నీ కోఎఫిషియంట్ అంటాం. సో ఇలాంటి అంశాలు కూడా మనకు ఫస్ట్ యూనిట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ అడుగుతా, ఎవరైనా చెప్పండి. లారెన్స్ కర్వ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్, లారెన్స్ రేఖ ఏ రెండింటికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్. Phillips curve mentions about the relation between unemployment and inflation. Lorenz curve shows the relation between inequality. Okay, inequality and division of the population. Okay, అసమానతలు, జనాభా విభజన మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది.
సో లారెన్స్ కర్వ్ మనకి ఇంపార్టెంట్, ఇండియా యొక్క జిన్ని కోఎఫిషియంట్ విలువ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ మెజరింగ్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీ, అసమానతని కొలువుటకు ఏ సంస్థలు దాంట్లో పాల్గొంటున్నాయి, ఇలాంటి అంశాలు కూడా మీరు ఫస్ట్ చాప్టర్లో భాగంగా చూడాల్సి ఉంటుంది. అదే ఫస్ట్ చాప్టర్లో మనకు మెన్షన్ చేసినటువంటి థర్డ్ మేజర్ కాంపోనెంట్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్. ఇప్పటి వరకు మనకు ఎన్ని ప్రణాళికలు జరిగినాయి? ఒక 20 జరిగినాయా? There were 12 5-year plans. 12వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే మనకు 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఆవిర్భవించింది. నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఏంటి, నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, నీతి ఆయోగ్ ఏ రకాల ఇండెక్సెస్ని రిలీజ్ చేస్తుంది, నీతి ఆయోగ్ ఏ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, నీతి ఆయోగ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి. 3 డాక్యుమెంట్స్ ఉంటాయి, 3 year డాక్యుమెంట్ ఒకటి, 7 year డాక్యుమెంట్ ఒకటి, 15 years విజన్ డాక్యుమెంట్ ఒకటి. ఈ 3 డాక్యుమెంట్స్ పైన మీకు 100% కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా మెన్షన్ చేయాలి సిలబస్లో. కానీ సిన్స్ ఫస్ట్ యూనిట్లో నేషనల్ ఇన్కమ్ అన్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇంటర్ రిలేటెడ్ విత్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంతో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ వృద్ధి అభివృద్ధి, అక్కడ సూచికలు చూడాలి, వృద్ధి కారకాలు చూడాలి. అదే రకంగా ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్. సో ఇలాంటి అంశాలు మీరు ఫస్ట్ యూనిట్లో క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బి సేఫ్. సెకండ్ యూనిట్ ఇస్ ద మోస్ట్ ట్రికీ యూనిట్ ఇన్ ద ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్. మొత్తం గ్రూప్ 2 సిలబస్లో నాకు తెలిసి ఎకానమీ అంటే భయం ఎందుకు వస్తుందంటే ఫస్ట్ చాప్టర్ వల్ల భయం లేదు, 3వ చాప్టర్ వల్ల కూడా భయం లేదు, 4వ చాప్టర్ వల్ల కూడా భయం లేదు. ఎందుకంటే సర్వే రిలీజ్ అయిపోయింది, బడ్జెట్ కూడా వచ్చింది కాబట్టి, గ్రూప్ 2 వాయిదా కూడా పడింది కాబట్టి ఇంకా భయమే లేదు. కాకపోతే సెకండ్ చాప్టర్ ఏదైతే ద్రవ్యం మరియు బ్యాంకింగ్, మనీ అండ్ బ్యాంకింగ్ ఉందో అక్కడ నుండి హైలీ టెక్నికల్ క్వశ్చన్స్, హైలీ ట్రికీ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడాల్సింది ద్రవ్యం యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ మనీ, ద్రవ్యం యొక్క విధులు, దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ద్రవ్యం యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనీ. సో ఒకటే ద్రవ్యం అని చెప్పి చాలా బుక్స్లో ఏం చేస్తున్నారంటే ద్రవ్యం యొక్క విధులు అని చెప్పి అన్ని దాంట్లో కలిపేస్తున్నాం. కానీ ఎగ్జామినర్ ఇస్ ఆస్కింగ్ డిఫరెంట్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనీ, డిఫరెంట్లీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ, డిఫరెంట్లీ టైప్స్ ఆఫ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు హెలికాప్టర్ మనీ. విన్నారు ఎప్పుడన్నా? హెలికాప్టర్ మనీ. వాట్ ఈస్ హెలికాప్టర్ మనీ? Who gave this concept of helicopter money? కేసీఆర్ గారు. ఓకే, హెలికాప్టర్ మనీ ఇండియాలో పాపులర్ అయింది కేసీఆర్ వల్ల, కానీ హెలికాప్టర్ మనీ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మిల్టన్ ఫ్రెడ్మన్. ఓకే, సో డ్యూరింగ్ కోవిడ్, డ్యూరింగ్ పాండమిక్ ఈ హెలికాప్టర్ మనీ అనేటువంటి అంశం మనకు వార్తల్లో ఉంది. నోట్ల రద్దు, డిమానిటైజేషన్, నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు. ఓకే, అది కూడా మనకు సెకండ్ యూనిట్లో చదవాలి. నల్లధనం క్లియర్గా మెన్షన్ చేయలేదు సిలబస్లో, కానీ నల్లధనం వ్యతిరేక చట్టాలు, బ్లాక్ మనీ, అగెయిన్స్ట్ బ్లాక్ మనీ, వాట్ ఆర్ ద లాస్ వీ హ్యావ్ ఎనాక్టెడ్, దట్ ఈస్ ఆల్సో టు బి కవర్డ్ ఇన్ ద సెకండ్ చాప్టర్. మనీ సప్లై, ద్రవ్య సరఫరా అంటాం, M1, M2, M3, M4 ఈ పాలసీస్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ద్రవ్య సరఫరాతో పాటు మనీ క్రియేషన్, హౌ డు వి క్రియేట్ మనీ, ఎలా మనం మనీ క్రియేట్ చేస్తాం. మనకు పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే డబ్బు సరఫరా చేస్తే సరిపోతుంది అనుకోవచ్చు, కానీ అలా చేయలేము మనం. ఎందుకంటే సెకండ్ చాప్టర్ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అన్నది అర్థం కావాలి. ఎస్ ఆర్ నో? ఇన్ఫ్లేషన్ అంటాం, ఇస్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే టొమాటో ప్రైస్ టుడే ఇస్ ₹10, 3 రోజుల తర్వాత టొమాటో ప్రైస్ 100 రూపాయలు అయింది. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Suppose you're all tomato farmers. Then you say it is good. Okay, and it is good for the producer, bad for the consumer. Okay, so ఆ రకంగా ఈ అనాలిసిస్ అన్నది అంటే సబ్జెక్టివ్ అనాలిసిస్, ఎవరికి మంచి ఎవరికి చెడు, క్రిటికల్ అనాలిసిస్ అంటాం. ఓకే, దో మనకు గ్రూప్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాకపోయినా ఆ కోణంలో మీరు ఆలోచిస్తేనే ఆబ్జెక్టివ్ బిట్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ద్రవ్యోల్బణం రాకుండా మీకు బ్యాంక్ అర్థం కాదు. Okay, so first you should cover inflation, then you will be understanding banking. ద్రవ్య విధానం అంటాం, మానిటరీ పాలసీ, CRR, SLR, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అసలు ద్రవ్యత మనం ఏ బ్యాంక్ ఇస్తాం, ఎవరికి ఇస్తాం,
ఎవరి దగ్గర నుండి లిక్విడిటీ స్క్వీజ్ చేస్తాం. సో ఇలాంటి టెక్నికాలిటీస్ అన్ని సెకండ్ చాప్టర్లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ చాప్టర్లో అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక టాపిక్, ఒకే ఒక టాపిక్ అర్థమవుతుంది చాలా ఈజీగా, ఏ పుస్తకంలో చదివినా అర్థమయ్యేటటువంటి టాపిక్, బ్యాంకింగ్ సంస్కరణలు, బ్యాంకింగ్ రిఫార్మ్స్. ఓకే, ఒకప్పుడు బ్యాంకింగ్ అంటే ఆ టాపిక్ ఉండే క్వశ్చన్లు వచ్చేవి, కానీ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, హైలీ టెక్నికల్ క్వశ్చన్స్ అన్నవి ఈ చాప్టర్ నుండి వస్తాయి. అండ్ ఇట్ ఈస్ ద డిసైడింగ్ చాప్టర్. ఈ చాప్టర్ ఎవరైతే మాక్సిమం బిట్స్ పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారో వాళ్ళకి గ్రూప్ 2 జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ చాప్టర్లో ఏమి ఇచ్చినారు, 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు, ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అన్నాం. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్. సో ఈ 3 రంగాలను వాట్ ఐ వాంట్ యూ పీపుల్ టు, అంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఇండియన్ అగ్రికల్చర్, ఏపీ అగ్రికల్చర్ సమన్వయం చేసుకుంటూ చదవాలి. ఇండియన్ ఇండస్ట్రీస్, ఏపీ పరిశ్రమలు రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. సిమిలర్లీ ఫర్ ద సేవా రంగం, వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అన్నది ఉండదు. ప్రైసింగ్ ఇన్ అగ్రికల్చర్, ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, ఇలాంటి ఫార్ములాలు మనం ఫాలో అవుతున్నాం. A2 అంటే ఏంటి, A2 + FL అంటే ఏంటి, C2 అంటే ఏంటి, MS స్వామినాథన్ ఏం చెప్పినాడు, ప్రస్తుతం CACP ఏ విధానాన్ని పాటిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ఈ ఎంఎస్పి పైన పడేటటువంటి భారం ఏంటి, ఇది ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, రాసి పెట్టుకోండి. దీంతో పాటుగా రాయితీలు, వ్యవసాయ రంగంలో ఇచ్చేటటువంటి రాయితీలు, సబ్సిడీస్. బేసికల్గా మనకు 3 F's సబ్సిడీస్ అంటే 3 F's గుర్తుపెట్టుకోండి, ఫుడ్, ఫ్యూయల్, ఫర్టిలైజర్. ఈ 3 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫుడ్ సబ్సిడీ ఖచ్చితంగా చదవాల్సింది, NFSA 2013, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఫర్టిలైజర్ సబ్సిడీ, యూరియా, డయామోనియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, NPK అంటాం. NPKకి మనం ఎటువంటి పాలసీని ఫాలో అవుతూ రాయితీలు అందిస్తున్నాం, దాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇదే అగ్రికల్చర్ చాప్టర్లో అది ఇండియన్ పర్స్పెక్టివ్ ప్లస్ ఏపీ పర్స్పెక్టివ్ రెండు కూడా ఇంటర్లింక్ చేయాలి. ఇరిగేషన్, నీటిపారుదల సదుపాయం, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే మీరు వింటూ ఉంటారు, తెలంగాణకి ఎప్పుడు ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా నా హయాంలో హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తాము అంటారు. సిమిలర్లీ ఏపీకి ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా నా హయాంలో పోలవరం పూర్తి చేస్తాము అంటారు. సో అది నిరంతరం ఎప్పటికీ కూడా వార్తల్లో ఉండేటటువంటి అంశాలు కాబట్టి పోలవరం పైన కంప్లీట్ అవగాహన అన్నది మీకు ఉండాలి. ఎంత శాతం పనులు పూర్తయ్యాయి. సో పోలవరం పైన మీకు అవగాహన రావాలంటే శ్వేతపత్రం అంటే వైట్ పేపర్, పోలవరం పైన ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఆ శ్వేతపత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ చాలా సులభంగా ఈజీగా అర్థమైపోతుంది, దాన్ని కవర్ చేయండి. దాంతో పాటుగా అగ్రికల్చర్లో యూ ఆల్సో హ్యావ్ టు కవర్ ఇరిగేషన్, నీటిపారుదల సదుపాయాలు. ఓకే, దాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పంటలు, ఓకే, ఇంపార్టెంట్ క్రాప్స్. ప్యాడీ ఎక్కడ హైయెస్ట్ కల్టివేషన్ ఇండియాలో? ఇండియాలో హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ. ఓకే, సో అట్లాంటి డేటా. ఏపీలో విచ్ డిస్ట్రిక్ట్ ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ? ఓకే, సిమిలర్లీ ఇండియాకి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ, స్టేట్కి సంబంధించినటువంటి పశు పోషణ. యానిమల్ హస్బెండరీలో గోట్స్ కావచ్చు, షీప్ కావచ్చు, కౌస్ కావచ్చు, బఫెలోస్ కావచ్చు, హెన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 2019 యానిమల్ సెన్సస్, 2024 సెన్సస్ ఇంకా రాలేదు. మీరు ఏం ప్రార్థన చేయాలంటే 2025 ఫిబ్రవరికి రావద్దు అని చెప్పి ప్రార్థన చేయాలి. ఓకే, ఫిబ్రవరి తర్వాత వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేదు కాబట్టి, ఎందుకంటే కొత్త 2021 సెన్సస్ రావద్దు, 2024 యానిమల్ సెన్సస్, ఈ రెండు కూడా వాయిదా పడాలని కోరుకోకపోతే ఏమవుతుందంటే సిలబస్ పెరిగిపోతూ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు నోట్. ఓకే, దాంతో పాటుగా ఇండస్ట్రీస్లో కొత్త విధానాలు, MSME పాలసీ ఏంటి, PSUల రకాలు ఏంటి, సో ఇలాంటి అంశాలు ఇండస్ట్రీస్లో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్లో చూడాలి. సో ఈ ఇంటిగ్రేట్ చేసుకొని ఈ 3 అంశాలు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ కవర్ చేస్తే మీకు 2 చాప్టర్స్ అన్నవి కవర్ అయిపోతాయి. దాని తర్వాత లాస్ట్ టాపిక్ మీరు ఏం చదవాలంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి GSDP, తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్, తర్వాత వివిధ రంగాల యొక్క పోకడలు అంటే ట్రెండ్స్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్. అదంతా కూడా బేస్ సోషో ఎకనామిక్ అవుట్లుక్. అదే మీకు ఇప్పుడు
భగవద్గీత, అదే మీకు ఇప్పుడు ఖురాన్, అదే ఇంకొక ఏ హోలీ బుక్ కూడా మీకు పనికిరాదు ఎకానమీకి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూడాలి. అదే రకంగా అన్ని శ్వేతపత్రాలు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి ప్రతి వైట్ పేపర్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. ప్లస్ లేటెస్ట్ బడ్జెట్, ఆ బడ్జెట్ అనాలిసిస్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇప్పుడు Q&A సెషన్లో కూడా అడుగుతారు. ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ రాబోతుంది. ఇప్పుడే ఒక బడ్జెట్ వచ్చింది, మళ్ళీ ఇంకా ఫిబ్రవరిలో ఇంకో బడ్జెట్ రాబోతుంది. దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఓకే, బికాస్ ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఒక 1 month ఓల్డ్ అప్డేట్స్ మనకి ఇస్తారు కాబట్టి ఆ రోజు ఓన్లీ గ్లిమ్సెస్ మాత్రం మనం చూస్తే సరిపోతుంది. నో నీడ్ టు గో ఫర్ ద ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఫెబ్ ఎండ్లో అయిపోతుంది. ఏపీ బడ్జెట్ వచ్చేసరికి ఫెబ్ ఎండ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ కావచ్చు. అంటే మనకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది కాబట్టి దాని గురించి ఆలోచన అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ పైన పర్ఫెక్షన్ తెచ్చుకోండి. న్యాచురలీ యూ విల్ బి 100% సేఫ్ ఇన్ ఎకనామీ. ఓకే, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచి తూచి ప్రాక్టీస్ చేస్తూ మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కనీసం అంటే ఎకానమీ పైన ఒక 20, 30, 75 మార్కుల క్వశ్చన్ పేపర్లు మీరు సాల్వ్ చేస్తే మీకు ఆ కమాండ్ అన్నది, సబ్జెక్ట్ పైన గ్రిప్ అన్నది ఈజీగా తెచ్చుకోవచ్చు.